వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళ ఒక మంచి రెసిపీ చూడబోతున్నాము. అదేంటి అంటే రాయలసీమ స్పెషల్ అని చెప్పచ్చు. ప్లస్ అది చూపించే ముందు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. జనరల్గా పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ చేయాలి అన్నా, లేకపోతే స్కూల్కి ఎమర్జెన్సీ అవుతుంది అన్న ఒక ప్లేట్ ఇడ్లీ వేస్తాం, లేకపోతే ఒక దోశ వేస్తాం, లేదంటే కొద్దిగా రాత్రి మిగిలిపోయిన చపాతీ పిండి ఉంటే చపాతీ రుద్దేసి ఇచ్చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. చిన్నపిల్లలు అనుకోండి కొంచెం ప్లెయిన్గా తినేస్తారు అలాగనే. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి దాంట్లోకి ఏదో ఒకటి కావాలి, చట్నీ కావాలి అంటారు. మనకున్న హడావిడిలోనో లేకపోతే సిక్నెస్లోనో అప్పటికప్పుడు వాళ్ళకు ఒక ఇడ్లీ కోసం, ఒక చపాతీ, ఒక దోశ కోసం చట్నీ వేయాలి అన్నా కూడా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది, మనం వేరే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా అని ఒక చిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నేను చూపించిన ఈ రెసిపీని చేసి పెట్టేసుకోండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పొంగల్, పోహా అండ్ అలాగే బొరుగుల ఉగ్గాని, ఉప్మాస్, ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లేకైనా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంతో కూడా ఇది ఒక మంచి రెసిపీ చేసుకోవచ్చు దీంతో. అది ఎలా చేసుకోవాలి అన్నదైతే చెప్పేస్తాను. ముందు నేను ఏం చూపించబోతున్నాను అని అనుకుంటున్నారా? ఇదిగో ఇదే అండి ఇవాల్టి స్పెషల్ రెసిపీ. చాలా అంటే చాలా మీకు యూజ్ఫుల్ అవుతుంది. మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా కొద్దిమందికి తెలియదు. అది ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి. అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము వేసినవి వేయరు, వేరే వేస్తారు. లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వంట చేయటం రాదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేసిన తర్వాత మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లకి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చూపించేస్తానండి. లెట్స్ గో టు ద వీడియో. ఇందుకోసం మనకు ఎండుమిరపకాయలు కావాలి, అలాగే పుట్నాల పప్పు కావాలి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అన్నమాట. ఇవి నేనేమి కొలతలు వేసుకోనండి, ఇలా అందాజుగానే వేసుకుంటాను. ఒకవేళ మీకు కావాలి అంటే జస్ట్ కౌంట్ చేస్తాను చూడండి. 3, 6, 8, 10, 12 ఆల్మోస్ట్ ఒక 15 to 16 దాకా ఉన్నాయి. అండ్ అలాగే ఇవి వచ్చేసి మీకు గ్రామ్స్ వైజ్ చూసుకుంటే ఒక 100 grams ఉంటాయి అనుకుంటాను. అండ్ అలాగే ఎండు కొబ్బరి ఒక చిప్ప ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా తురిమేసుకున్నాను. అలానే వేస్తే మిక్సీ గిన్నెలో మనకు గ్రైండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, సరిగ్గా గ్రైండ్ అవ్వదని చెప్పి మొత్తం ఒక ఎండు కొబ్బరి చిప్పలో ఈ పార్ట్ అనేది తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసేసానండి. వెల్లుల్లి రెబ్బలు ఒకటి లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఈ టైంలో మనము వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం సేపు తిప్పుకొని తీసేసుకోవాలి. మీ అందరికీ డౌటే వచ్చి ఉంటుంది కదండి, ఇదేమో చూస్తే పౌడర్ లాగుంది, మరి చట్నీకి రీప్లేస్మెంట్ అని అంటున్నారు, ఎలా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. కొద్దిగా ఇలాగా పుట్నాల పొడిని తీసుకోండి. మేమైతే కారం పప్పుల పొడి అంటాము. చూస్తున్నారు కదా, మీరు ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీని తీసేసుకొని మేమైతే చక్కగా ఇలాగా పెరుగు వేసుకొని కలుపుకుంటాము. కానీ కొద్దిమంది పెరుగు లైక్ చేయరు, అంటే కొద్దిమంది పెరుగు తినరు. ఇలాంటి కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి ఏం లేదండి, చక్కగా వాటర్ వేసి కలిపేసుకున్నారనుకోండి, మీకు ఇది ఈక్వల్ టు చట్నీ. ఈజీగా ఉంటుంది, పిల్లలకి గబుక్కున మనం ఇచ్చేయచ్చు. చూస్తున్నారు కదా, కావాలి అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ కావాలి మనకి అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మాకు గట్టి చట్నీయే కావాలి అంటే ఇలానే తీసేసుకోవచ్చు. ఇలా మీరు కలిపి ఇచ్చారనుకోండి,
వాళ్ళు హ్యాపీగా దోశ, ఇడ్లీ, పూరి అండ్ ఇంకా చపాతీ ఇలా అన్నింటిలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారా, లేకపోతే వేరే ఇంకేమన్నా ఫాలో అవుతారా అన్నది కూడా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. సో మీరు లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి ప్రమోషన్స్లోకి వెళ్తాయి, అంటే రికమెండేషన్స్లోకి వెళ్తాయి. 100 మంది వీడియోస్ చూస్తే కనీసం 10 మంది కూడా లైక్ చేయట్లేదు. అందుకోసం అని చెప్పి ఆ వీడియోస్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదంటే వీళ్ళు ఎవరు లైక్ చేయలేదు అంటే ఈ వీడియో అంత మంచిది కాదు కాబట్టి మనం దీన్ని రికమెండ్ చేయకూడదు అని చెప్పేసి ఆపేస్తుంది అనమాట. ప్లీజ్ దయచేసి అందరూ కూడా లైక్ చేసి రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.